బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక విచారణ చేపట్టనుంది. ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సవరణను సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం వీటిని విచారించనుంది. అనర్హుల్ని తొలగించి ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయడమే తమ ఉద్దేశమని ఈసీ సమర్థించుకుంటోంది. అన్ని రాజకీయ పక్షాలు ఈ కసరత్తులో పాల్గొని 1.50 లక్షల మంది బూత్ స్థాయి ఏజెంట్లను భాగస్వామ్యులు చేశాయని, ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానంలో మాత్రం ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తున్నాయని వాదించనుంది. రాజ్యాంగ నిబంధనలు, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని వివిధ సెక్షన్ల ప్రకారం ఓటరుకు ఉండాల్సిన అర్హతను ప్రముఖంగా ప్రస్తావించనుంది. అనర్హుడైన వ్యక్తికి ఓటు హక్కు ఉండదని చెప్పనుంది. ఎస్ఐఆర్ను ఆపకపోతే తమ ప్రతినిధులను ఎన్నుకునే హక్కును కొన్ని లక్షల మంది కోల్పోతారని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం వాదిస్తోంది. ఓటర్ల జాబితాలో చోటు కోసం 11 పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించాలని ఈసీ ప్రకటించింది. ఆధార్, రేషన్ కార్డు లాంటి గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి పరిగణలోకి తీసుకోవాలని గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఆగస్టు 1న ముసాయిదా జాబితాను విడుదల చేయనుంది ఈసీ. వచ్చే నెల 1 నుంచి సెప్టెంబర్ 31 వరకు ఆన్లైన్లో 11 పత్రాల్లో ఏదో ఒకటి అప్లోడ్ చేయవచ్చని ఈసీ ప్రకటించింది. అయితే బీహార్ ఓటర్ల సంతకాలను ఫోర్జరీ చేసి వారి సమ్మతి లేకుండానే ఆన్లైన్లో సమర్పించాలని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎస్ఐఆర్ను నిలిపివేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఎన్డీఏకు ఉపయోగపడేలా కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈసీ తన ఆలోచనను పునఃపరిశీలించుకోవాలని కోరారు. విదేశీ చొరబాటుదారుల కోసం భారత ప్రజాస్వామ్యాన్ని దోచుకునేందుకు ఇండియా కూటమి పక్షాలు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ ఆరోపించింది. పారదర్శకంగా ఎన్నికల సంస్కరణలు తీసుకురావడమే ఈసీ ప్రయత్నాల ఉద్దేశమని పార్టీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది చెప్పారు. చొరబాటుదారుల రాకతో జనాభాలో మార్పులు వచ్చిన చోట ఇండియా కూటమి పార్టీ గెలుస్తున్నాయన్నారు.